జై శ్రీరామ్. సత్యాన్ని తెలుసుకుంటూ ఆనందధామంలో నడవాలి అనుకునే నా సోదర సోదరీమణులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. వశిష్ఠ మహర్షికి రామచంద్రమూర్తికి మధ్య ఒక అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రసంగం జరుగుతూ ఉంది. వశిష్ఠ మహర్షి నీలో ఉన్నటువంటి నీకు కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలపైన శాశ్వతము అనేటువంటి భావాన్ని వదిలి, ఎందుకంటే కనిపిస్తున్నటువంటిది, ఈ బాహ్యంగా కనిపిస్తున్నటువంటిది ఏది కూడా నిలబడేది కాదు. కాబట్టి అశాశ్వతమైనవి ఉంటాయా, పోతాయా, వాటి వల్ల కలిగేటువంటి సుఖదుఖాలు, వీటన్నిటి ప్రభావాన్ని నీలో ఊహించుకుంటూ నువ్వు బాధపడుతున్నావు. కాబట్టి వాటికే ఉనికి లేనప్పుడు నీలోని బాధకి కూడా ఉనికి లేదు. కాబట్టి నువ్వు పూర్తిగా వాటిని వదిలిపెట్టు అని చెప్తే రామచంద్రమూర్తి, అయ్యా గురువర్య, ఎదురుకుండా కనిపిస్తున్నాయి, నేను అనుభవిస్తున్నాను, ఆనందిస్తున్నాను, చూస్తున్నాను, ముట్టుకుంటున్నాను, తాగుతున్నాను, అయినా సరే వీటి మీద ఎలాంటి భావం వద్దు, ఇవి లేవు అని అనుకొని చెప్తున్నారు. పోనీ మీరు చెప్పినట్లు అలాగే భావిద్దాము అని అనుకున్నప్పటికీ కూడా ఆ భావము నాలో స్థిరపడేటువంటి యుక్తిని నాకు తెలియచేయండి. మీరు చెప్పినటువంటి ఆ యుక్తి ద్వారా జగద్రూప దృశ్యం యొక్క అత్యంతాభావాన్ని నేను తెలుసుకుంటాను. అప్పుడు నా మనసు స్థిమితపడుతుంది, నేను కూడా మిగిలిన వారికి, తోటి వారికి చెప్పగలుగుతాను అంటూ ఎంతో కుతూహలంగా అడిగారు. అందుకు వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారో విందాం. నాయనా రామ, బహుకాలమియం రూఢాం మిథ్యాజ్ఞాన విశోచికాం నూనం విచారమంత్రేణ నిర్మూలముపశామ్యతి. రామ, నీవనుకున్నట్టు క్షణకాలంలో నేను ఏదో తీసివేస్తేనో, నీ దాన్ని నీవు తీసివేసుకుందామో అనుకుంటే ఈ భావము పోదు. కారణము ఈ మిథ్యాజ్ఞానము, ఈ విశుచి, ఈ అబద్ధాన్ని నిజమో అని నమ్మటము యుగయుగాల నుండి స్థిరపడిపోయి ఉంది. అందువల్ల నేనేదో యుక్తిని చెప్తేను, నీవేదో బాహ్యమైన పూజా పునస్కారాలు చేస్తేనో నీకు లభ్యం కాదు. కానీ కేవలము సత్యాసత్య విచారణ ద్వారా మాత్రమే నీవు సంతుష్టుడివి కాగలవు. కనిపిస్తున్నవన్నీ కూడా క్షణభంగురాలే అని తెలియాలంటే వాటిపై పూర్ణమైనటువంటి విచారణ చాలా అవసరం. అంతేగాని క్షణికావేశంతో వదిలేద్దామనుకున్నా, గురువుగారు చెప్పారు కదా అదే నమ్ముదాంలే అనుకున్నా కూడా మనసు తిరిగి మళ్ళీ అవే కోరుతుంది, అవే ప్రశ్నలు వేస్తుంది. కాబట్టి నిన్ను నీవు పరిశీలన చేసుకో. అప్పుడే నీకు ఇదంతా కూడా మన మనసు కల్పిస్తున్నటువంటి సంకల్పం వల్ల మాత్రమే జరుగుతోంది అన్న విషయం నీకు తప్పకుండా అర్థమవుతుంది. నిజానికి దర్శన దృశ్యానాం మధ్యే యద్దర్శనం స్థితం సాధో తదనధానేన స్వాత్మాన మనముద్యసే. ద్రష్ట అంటే చూడబడేవాడు, దృశ్యము చూడబడుతున్నది, దర్శనము కనిపిస్తున్నటువంటిది. మూడింటి కంటే కూడా వేరైనది ఏదైనా ఉన్నదా అని నువ్వు ఆలోచించగలిగినప్పుడే ఆ నిగూఢతత్వము నీకు తెలుస్తుంది. పూర్ణాత్ పూర్ణం ప్రసరతి సంస్థితం పూర్ణమేవ తత్ అతో విశ్వమనుత్పన్నం యచ్చోత్పన్నం తదేవ తత్. పూర్ణము నుండి పూర్ణమే ఉత్పన్నమవుతూ ఉన్నది. కాబట్టి అది నీకు పూర్ణంగానే కనిపిస్తుంది. ఏది ఉత్పన్నమైనా ఆ బ్రహ్మము నుండే ఉత్పన్నమయ్యి ఆ బ్రహ్మములోనే కలుస్తున్నది. కాబట్టి బ్రహ్మానికంటే వేరైనటువంటిది ఏదీ లేదు. ఇందుకు చాలా గొప్ప ఉదాహరణ పాదరసం. నాసీత్వా సుమాత్మానం మనసో వృత్తి సంక్షయే సద్రూపం యదనాఖ్యేయం తద్రూపం తస్య వస్తునః. ఎప్పుడైతే మనస్సు పూర్ణమైనటువంటి ప్రశాంతతని పొందుతుందో అప్పుడు నీకు అనిపించేదే ఆ పరబ్రహ్మము. నిజానికి జీవుడు ప్రతిభాసమే కానీ వాస్తవం కాదు. జీవుడు పరమాత్మ యొక్క అంశే. నీవు చూస్తున్నదంతా కూడా ఆ బ్రహ్మ పదార్థమే, ఆ బ్రహ్మస్వరూపమే. యాండికోట్ అంతా కూడా బ్రహ్మమే. వివిధ రూపాలలో
నీవు గ్రహిస్తూ ఉన్నావు. తిరిగి అదంతా కూడా ఏదో ఒక సమయంలో తిరిగి ఆ బ్రహ్మంలో కలిసేవే. కాబట్టి విడిగా బ్రహ్మాన్ని మించి విడిగా ఏదీ లేదు. ఈ జ్ఞానాన్ని నీవు తర్కము ద్వారా, విచారణ ద్వారా తెలుసుకో. అప్పుడే నీలోని సందేహాలన్నీ మటుమాయమవుతాయి. జీవత్వానికి హేతువులైనటువంటి వాసనాదులన్నీ త్యజించు. అహం అనేటువంటి భావాన్ని కూడా వదిలివేయి. స్వరూపడనకు నేను దేని చేతను ఛేదింపబడజాలను, దహింపబడజాలను, తడుపబడజాలను, స్థానువు వలె నిశ్చలుడను అనేటువంటి జ్ఞానాన్ని పొందు. ఎందుకంటే ఆత్మకి చావు లేదు. ఆత్మను దేని చేత కూడా దహించలేము. శరీరము పోయినా కూడా ఆత్మ నిశ్చలంగా ఉంటుంది. రామ, ఎప్పుడైతే నీ బుద్ధి ఈ విధంగా వికసిస్తుందో నీ మనసు కూడా వికసించబడుతుంది. నీలోని ఈ విచారము తొలగటానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. నిజానికి ఈ పృథివీ, ఈ జగత్తు అన్నీ కూడా నీవు చూస్తూ ఉన్నప్పటికీ ఒకప్పుడు అన్నీ కూడా ప్రళయంలో లయమైపోయేవే. కాబట్టి ఆ పరబ్రహ్మ చేత సృష్టింపబడినటువంటి సృష్టి కొంతకాలం ఉంటే మరికొంతకాలము ఈ చరాచరాత్మకమైన పంచభూతాలు ఉంటాయి. తర్వాత సమస్తము కూడా ఆ పరమాత్మలో లయమైపోవలసినవే. నిత్యము సత్యమైనటువంటిది ఆ సచ్చిదానంద స్వరూపం మాత్రమే. ఎప్పుడైతే ఇది నాది కాదు, ఇది నేను కాదు అనేటువంటి భావము నీలో మారుమ్రోగుతూ ఉంటుందో నీవు తెలియకుండానే నిజానికి దగ్గరగా వెళ్ళిపోతావు. నాయన, శాంత మనస్కుడవై ఆలోచన చెయ్యి. ఈ విషయమంతా కూడా నీ మనసుకు హత్తుకుపోవటానికి జరిగిన అనేక సంఘటనలు నీకు వివరిస్తాను. నిజమేదో నీ మనసుకి తేటతెల్లమవుతుంది అంటూ వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి చెప్పి వచ్చే సంచిక నుంచి కూడా ఉపాఖ్యానాలు చెబుతున్నారు. ఈ ఉపాఖ్యానాలు 40 పైన ఉంటాయండి. చాలా అద్భుతము, రమణీయమైనటువంటి అన్నమాట. వచ్చే సంచిక నుంచి ఉత్పత్తి ప్రకరణం 2వ అధ్యాయంలోకి వెళదాం. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.